విద్యార్థి సంఘం క్లాసులు నిర్వహించుకుంటున్నాం. ఎందుకంటే దేశంలో మూఢనమ్మకాల్ని పెంచి పోషించేటువంటి విధానాల్ని మతం పేరుతో ఒక రకమైనటువంటి హిందూ మతోన్మాదాన్ని, హిందూ భావజాలాన్ని వ్యాప్తి చేసే పేరుతో ఇతర మతాల పట్ల ద్వేషాన్ని పెంచి ఇప్పటిదాకా లౌకిక భావాజాలతో కలిసిమెలిసి ఉన్నటువంటి భారతీయుల మధ్య వైషమ్యాన్ని పుట్టించేటువంటి ఒక దుర్మార్గమైన రాజకీయ సంస్కృతిని భారతదేశంలో పెంచి పోషిస్తున్నారు. ఎందుకంటే భావితరాలకు కానీ భారతదేశానికి కానీ అన్ని రకాలుగా నష్టం. కాబట్టి విద్యార్థులకు సరైన అవగాహన అందించాలనే ఉద్దేశంతో ఒక శాస్త్రీయమైనటువంటి ఆలోచన, శాస్త్రీయమైన అవగాహన కల్పించడానికి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం. శాస్త్రీయ అవగాహన అంటేనే సైన్స్ మీదనే మనిషి యొక్క మనుగడ ఈ దశకు చేరుకున్నాం. ఇవాళ టెక్నాలజీ యుగంలో మనం ఉన్నాం. ఎందుకంటే సాంకేతిక రంగంలో ఉన్నాం, ఏఐ యుగంలో మనం ఉన్నాం. అంటే రోజు రోజుకు సైన్స్ యొక్క ప్రాధాన్యత, సైన్స్ యొక్క గుర్తింపు, సైన్స్ యొక్క అభివృద్ధి మన కళ్ళ ముందు కనబడుతున్నది. దాన్ని పక్కదారి పట్టించడానికి, దాని యొక్క ప్రాధాన్యత తగ్గించడానికే ఈ పాలక వర్గాలు ప్రయత్నం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఈ ప్రభుత్వాల విధానాలన్నీ కూడా ఆ రకంగా మూఢనమ్మకాలు పెంచి పోషించే పద్ధతులు. వాటికి వ్యతిరేకంగా విద్యార్థులకు అవగాహన కల్పించడానికి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం. విద్యార్థులు సైన్స్ అవగాహన పెంచుతామని చెప్పేసి పెంచాలని, విద్యార్థులు నేర్చుకోవాలని ఏర్పడేటువంటి కృషి కొనసాగిస్తున్నాం. వర్ణ వెంకటరెడ్డి, వివిధ సంఘాల విద్యార్థి సంఘాల మాజీ నాయకుడు.